కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్మశాన వాటికకు వెళ్లే రహదారి కోసం వివాదం తలెత్తింది. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఓ సామాజిక వర్గం అడ్డుకుందన్నారు. తమపై కుల వివక్ష చూపి ఇక అవమానపరిచారంటూ కూడా మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్లిక్ రోడ్ పంచాయతీ మీ పేట రోడ్ మా పేట రోడ్ ఓకే అటు వెళ్ళబోదని పంపించారు. అయిపోయినారు కార్యక్రమం చేసుకుని బాక్స్ పెట్టి తీసుకెళ్తా ఉండగా ఇక్కడ రోడ్ మీద వెళ్తా ఉండగా పందిరి దగ్గరికి వెళ్ళేదానికి అక్కడ ఆపే చేసి వెళ్ళడానికి మీకేం పర్మిషన్ లేదు. ఎవరన్నారు పర్మిషన్ లేదు? అక్కడ వ్యక్తులు మన రోడ్ ఆపారు. అది మెయిన్ రోడ్. అది అన్ని వర్గాలకు గవర్నమెంట్ మెయిన్ రోడ్. అది పేటకి మీ పేటకి వెళ్ళే మెయిన్ రోడ్. ఇల్లు వచ్చేదారి అది ఓకే. ఇల్లు వస్తా ఉండగా ఇప్పుడు నిన్న తీసుకెళ్ళేటటువంటి బాడీకి అబ్జెక్షన్ పెట్టారు. గతంలో కూడా ఎలాగైనా జరిగినాయా? గతంలో బాడీని తీసుకెళ్ళారు, ఇబ్బంది లేదు. అక్కడ మా బిడ్డల మీద కొంతమంది కొట్టారండి. వాళ్ళు కొట్టిన తర్వాత మీరు వాళ్ళని కొట్టిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు అలా కాదండి, మీరు అరెస్ట్ చేయమని చెప్పి కొంతమంది పేర్లు చెప్తారు. ఎవరైతే కొట్టారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టారు సార్. అదే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్. అది మాకు ఆ కేసు మాకు అది ఇష్యూ కాదు. ఎందుకంటే స్టేషన్ పేరు ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టేషన్ పేరు వచ్చిన తర్వాత ఆ కేసులు అనేవి విలువ లేకుండా పోయినాయి. మాకు అది కాదు. మాకు హత్యా ప్రయత్నం జరిగింది. ఎవరైతే బయలు చేయడానికి తీసుకెళ్తున్నారో ఆ సమాధి బాక్స్ను కూడా కింద పాడేసేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొట్టారు. ఆ కొట్టినందుకు కానీ ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు మా సమక్షంలో మీరు కేసు కట్టి అరెస్ట్ చేయండి. ఎంటైర్ ఉండి నియోజకవర్గంలో ఉండి అలాగే ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి, ఎస్సీలకి, అలాగే దళిత క్రిస్టియన్లకి కూడా మనుగడ లేకుండా పోయింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో ఎక్కడో ఒకటి అలా జరిగేది, అది అవగాహన లోపంలో జరిగేది అనేది జరిగేది తప్ప ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత కేవలం దళితుల మీద ఖర్చు కట్టుకున్నారు. వీళ్ళంతా కూడా వైసీపీకి చేశారనో లేకపోతే ఈ దళితులందరూ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారనో లేకపోతే చదువు రీతి అభివృద్ధి చెందుతున్నారనో తర్వాత అనేక రకాలుగా దళితులను అభివృద్ధి చెందుతున్న వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి పాపు సామాజిక వర్గం అవ్వచ్చు, ఇతరత్ర సామాజిక వర్గం ముఖ్యంగా నచ్చక ఈ దాడులు అనేవి చేస్తూ